ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. 21/1/87 సత్యయుగంలో రాజుకు మంత్రి ఉండరు. సత్యయుగంలో మంత్రి ఉండరు, కానీ సమీప సంబంధికులే తోడుగా ఉంటారు. మీ సహయోగులు అనుకోండి, లేదా మంత్రి అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ మనసు, బుద్ధి, సంస్కారం ఈ మూడు స్వ అధికారంతో నడుస్తున్నాయా అనేది పరిశీలన చేసుకోండి. ఈ మూడింటిపై రాజ్యం ఉందా, లేదా వాటిపై అధికారంతో మీరు నడుస్తున్నారా? ఈ మూడింటిపై స్వరాజ్యం ఉందా, లేదా వాటి అధికారంతో మీరు నడుస్తున్నారా? మనస్సు మిమ్మల్ని నడిపిస్తుందా, లేదా మీరు మనస్సుని నడిపిస్తున్నారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ సంకల్పం కావాలంటే ఆ సంకల్పం చేయగలుగుతున్నారా? బుద్ధిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగిస్తున్నారా, లేదా బుద్ధి రాజు అయిన మిమ్మల్ని భ్రమింపజేస్తుందా? సంస్కారము మీ వశంలో ఉందా, లేదా మీరు సంస్కార వశంలో ఉన్నారా? రాజ్యం అంటే అధికారం. రాజ్యాధికారి అంటే ఏ సమయంలో ఏ శక్తిని ఆజ్ఞాపిస్తే ఆ శక్తి విధిపూర్వకంగా పనిచేయాలి. బాబా చెప్తున్నారు, సత్యుగంలో మంత్రి ఉండరు. సత్యుగంలో మంత్రి ఉండరు, సమీప సంబంధికులే తోడుగా ఉంటారు. మరి మనస్సు, బుద్ధి, సంస్కారం ఈ ఆధీనంలో ఉందా అని బాబా ప్రశ్నిస్తున్నారు. ఈ మూడు స్వ అధికారంతో నడుస్తున్నాయా లేదా అని పరిశీలించుకోండి. ఈ మూడింటిపై స్వరాజ్యం ఉందా, లేదా వాటి అధికారంతో మీరు నడుస్తున్నారా? మూడింటివి మనస్సు, బుద్ధి, సంస్కారం. మనస్సు మిమ్మల్ని నడిపిస్తుందా, లేకుంటే మీరు మనస్సుని నడిపిస్తున్నారా అని బాబా అడుగుతున్నారు. మనస్సు మన ఆధీనంలో ఉండాలి, బుద్ధి మన ఆధీనంలో ఉండాలి, ఆత్మ ఆధీనంలో ఉండాలి, సంస్కారం మన ఆధీనంలో ఉండాలి అని బాబా చెప్తున్నారు. సంస్కార వశంలో ఉన్న ఆ విధంగా రాజ్యం అంటే అధికారం. మరి రాజ్యాధికారి అంటే ఏ సమయంలో ఏ శక్తిని ఆజ్ఞాపిస్తే ఆ శక్తిని విధిపూర్వకంగా పనిచేయాలి. ఏ అధికారం, రాజ్యాధికారము, రాజు ఏ అధికారము, ఏ శక్తిని ఆజ్ఞాపిస్తే ఆ శక్తి రావాలి. అష్టశక్తులు ఉంటాయి కదా, అష్టశక్తులు ఏ శక్తి కావాలంటే, ఏ సమయంలో ఏ శక్తి కావాలంటే ఆ శక్తి హాజరు కావాలి అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ 22/87 బాబా లేకపోతే పరివారం ఎక్కడి నుండి వచ్చింది? బాబా లేకపోతే పరివారం ఎక్కడి నుండి వచ్చింది? పవిత్రత అంటే సదా బాబాని తోడుగా చేసుకోవాలి, మరియు సదా బాబా యొక్క సాంగత్యంలో ఉండాలి. బాబా నావాడు అని తోడుగా చేసుకున్నారు, ఇది అవసరమే. బాబా నావాడు అని తోడుగా చేసుకున్నారు, ఇది అవసరమే. కానీ ప్రతి సమయము బాబా యొక్క సాంగత్యంలోనే ఉండాలి. ప్రతి సమయము బాబా యొక్క సాంగత్యంలోనే ఉండాలి. దీనినే సంపూర్ణ పవిత్రత అని అంటారు. బాబా చెప్తున్నారు, ప్రతి సమయము బాబా సాంగత్యంలోనే ఉండాలి, బాబాని తోడుగా చేసుకోవాలి అని అంటున్నారు. దీన్నే సంపూర్ణ పవిత్రత అని అంటారు. సంఘటన యొక్క తోడు, పరివారం యొక్క స్నేహం, మర్యాద ఇదే వేరే విషయం. ఇది కూడా అవసరమే. కానీ బాబా వలనే ఈ సంఘటన యొక్క స్నేహం యొక్క తోడు లభించింది అనేది మర్చిపోకూడదు. పరివారం అనేది కూడా మనకు అవసరమే. పరివారము మనకు అవసరమే, స్నేహం, మర్యాద అనేది అవసరమే. కానీ ఆ పరివారం అనేది కూడా ఎక్కడి నుండి లభించింది? బాబా నుండి మనకు లభించింది అని గుర్తుపెట్టుకోవాలి అనేది మనము గుర్తుపెట్టుకోవాలని బాబా చెప్తున్నారు. మర్చిపోకూడదు ఎప్పుడు. పరివారం యొక్క ప్రేమ ఉంది, కానీ ఆ పరివారం ఎవరిది? బాబాది. పరివారం యొక్క ప్రేమ ఉంది, కానీ అది పరివారం ఎవరిది? బాబాది. బాబాయే లేకపోతే పరివారం ఎక్కడి నుండి వస్తుంది? బాబాయనే, శ్రీబాబానే లేకపోతే ఈ పరివారం అంతా ఎక్కడి నుండి వస్తుంది? పరివారం యొక్క ప్రేమలో, పరివారం యొక్క సంఘటనలో ఉండడం మంచిదే, కానీ పరివారం యొక్క బీజాన్ని మర్చిపోకూడదు. పరివారం యొక్క ప్రేమలో, పరివారం యొక్క సంఘటనలో ఉండడం మంచిదే, కానీ ఆ పరివారానికి బీజం ఎవరు? శివబాబా. ఆ బీజాన్ని మర్చిపోకూడదు అని బాబా చెప్తున్నారు. మధ్యలో బాబాని వదిలేస్తే కనుక స్థానం ఖాళీ అయిపోతుంది. మధ్యలో స్థానం వదిలేసినంటే బాబాని వదిలేస్తే ఆ స్థానం ఖాళీ అయిపోతుంది. కనుక ఆ ఖాళీ స్థానంలో మాయ వచ్చేస్తుంది.
ఖాళీ ఉన్నది మాయ వచ్చేస్తుంది. అందువలన స్నేహంలో ఉంటూ, స్నేహం ఇస్తూ, స్నేహాన్ని తీసుకుంటూ సమూహాన్ని మర్చిపోకండి. స్నేహంలో ఉంటూ, అందరిలో స్నేహంగా ఉంటూ, అందరికీ స్నేహాన్ని ఇస్తూ, మరి అందరి నుండి స్నేహాన్ని తీసుకుంటూ సమూహాన్ని, పరివారాన్ని మర్చిపోకండి. దీన్నే పవిత్రత అంటారు అని బాబా చెప్తున్నారు. చూడండి ఎంత బాగా చెప్పారు. పరివారం మనకు ఏదైతే ఉందో పరివారాన్ని చూసి మనం మర్చిపోవద్దు. పరివారం ఎవరి ద్వారా లభించింది, ఆ బీజాన్ని మర్చిపోకూడదు అని బాబా చెప్తున్నారు. ఎప్పుడు కూడా బాబాని తోడుగా పెట్టుకోవాలి. దీనినే సంపూర్ణ పవిత్రత అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానము నేను సృష్టికి ఆధారమూర్తి ఆత్మను. ఈ సమానం పైసాలు రాయాలి, రోజంతా మననం చేయాలి. ఓం శాంతి.